ప్రార్థన చేద్దాం. యూత్ మీటింగ్ కొరకు మేము ఈ పిల్లలను చెప్పబోయే వాక్యం కొరకు కూర్చోబెట్టి వాక్యం వినడానికి సిద్ధపరచని మనవి చేస్తున్నాం. ప్రభువా, మీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నటువంటి దేవా, మీ సన్నిధిలో సాగిలపడుతున్నాం. మా ఎడల మీరు చూపిస్తున్న కృపకై మీకు స్తోత్రములు. అసాధ్యమైనటువంటి కార్యాలు బహు సులభంగా సాధ్యపరచగలిగిన దేవా, వందనాలు. యవనస్తులైనటువంటి ఈ పిల్లల యొక్క జీవితాలు భద్రపరచబడాలా, అది కేవలం మీ యొక్క వాక్యం ద్వారా మాత్రమే. పాటలు వాక్యోపదేశకుని మీ చేతికి అప్పచెప్తున్నాం. మేలు కొరకై ఈ సమయాన్ని వాడుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. సియోని గీతములు యవనస్తుల పాటల పుస్తకంలో నుండి పాట సంఖ్య 2. నూరారగా చేతును దైవారాధనను, నూరారగా చేతును దైవారాధనను, ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును, ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును. హల్లెలూయా 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 హల్లెలూయా. భరించితివి నా పాపపు శిక్షను, జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో. భరించితివి నా పాపపు శిక్షను, జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో. హల్లెలూయా 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 హల్లెలూయా. విడిపించితివి పాప శిక్ష నుండి, నడిపించితివి జీవ మార్గమునందు. విడిపించితివి పాప శిక్ష నుండి, నడిపించితివి జీవ మార్గమునందు. హల్లెలూయా 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 హల్లెలూయా. దయచేసితివి మోక్ష భాగ్యము నాకు, క్రయమిచ్చితివి నా విమోచనకై. దయచేసితివి మోక్ష భాగ్యము నాకు, క్రయమిచ్చితివి నా విమోచనకై. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వెలిగించితివి నా మనోనేత్రములు, తొలగించితివి నా పాప చీకటి బ్రతుకు. వెలిగించితివి నా మనోనేత్రములు, తొలగించితివి నా పాప చీకటి బ్రతుకు. హల్లెలూయా 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 హల్లెలూయా. నోరారగా చేతును దైవారాధనను, నోరారగా చేతును దైవారాధనను. ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును, ధారాళముగా పాడెదను స్తోత్ర గీతములు. సియోను గీతములు యవనస్తుల పాటల పుస్తకంలో నుండి పాట సంఖ్య 37. యౌవనులైన శిష్యుల వలె నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. యౌవనులైన శిష్యుల వలె మీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. ఓ పరలోకపు తండ్రి, దీవెనలొసగే దేవా, మా ప్రతి అవసరములలో నమ్ముటకు కృపనిమ్ము. ఓ పరలోకపు తండ్రి, దీవెనలొసగే దేవా, మా ప్రతి అవసరములలో నమ్ముటకు కృపనిమ్ము. విశ్వాసముతో జీవాత్మతో కొనసాగుటకు కృపనిమ్ము. విశ్వాసముతో జీవాత్మతో కొనసాగుటకు కృపనిమ్ము. ప్రార్థించను నేర్పించుమా, ప్రార్థించను నేర్పించుమా. యౌవనులైన శిష్యుల వారి మీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. యౌవనులైన శిష్యుల వారి మీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. ఓ పరలోకపు తండ్రి, విజయుండవగు దేవా, మా చెడు తలంపులలో, మాటలలో, క్రియలలో. ఓ పరలోకపు తండ్రి, విజయుండవగు దేవా, మా చెడు తలంపులలో, మాటలలో, క్రియలలో. శుద్ధీకరించుము క్రీస్తు రక్తముతో, రక్షణానందము నిమ్ము. శుద్ధీకరించుము క్రీస్తు రక్తముతో, రక్షణానందము నిమ్ము. ప్రార్థించను నేర్పించుమా, ప్రార్థించను నేర్పించుమా.
యౌవనులైన శిష్యుల వారి మీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. యౌవనులైన శిష్యుల వారి మీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. ఓ పరలోకపు తండ్రి, ఏడు కన్నులు గల దేవా, సాతాను క్రియలలో శోధనలో మమ్ములను. ఓ పరలోకపు తండ్రి, ఏడు కన్నులు గల దేవా, సాతాను క్రియలలో శోధనలో మమ్ములను విడిపించుము, నడిపించుము, కను పాపగా కాపాడుము. విడిపించుము, నడిపించుము, కను పాపగా కాపాడుము. ప్రార్థించను నేర్పించుమా, ప్రార్థించను నేర్పించుమా. యౌవనులైన శిష్యుల వారి మీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. యౌవనులైన శిష్యుల వారి మీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. సాంగ్స్ ఆఫ్ జయన్ ఇంగ్లీష్ పాటల పుస్తకంలో నుండి సాంగ్ నంబర్ 36. సాంగ్ నంబర్ 36 ఫ్రమ్ సాంగ్స్ ఆఫ్ జయన్. O God, our help in ages past, our hope for years to come, our shelter from the stormy blast and our eternal hope. Under the shadow of thy throne, thy saints have dwelt secure. Sufficient is thine arm alone, and our defense is sure. Before the hills in order stood, or earth received her frame. From everlasting thou art God, to endless years the same. A thousand ages in thy sight, all like an evening dawn. Short as the watch that ends the night before the rising sun. Time like an ever-rolling stream bears all its sun away. They fly forgotten as a dream dies at the opening day. Oh God, our help in ages past, our hope for
Songs of Zion, song number 84. Song number 84. I gave my life for thee, my precious blood I shed, that thou mightst ransom be, and quicken from the dead. I gave my life for thee. What hast thou given for me? I gave my life for thee. What hast thou given for me? I spent long years for thee in weariness and woe, that an eternity of joy thou mightest know. I spent long years for thee, as thou spent birth for me. I spent long years for thee, as thou spent birth for me. My Father's home of life, my rainbow circled throne, I left for earthly night, for wandering sad and low. I left it all for thee, as thou left all for me. I left it all for thee, as thou left all for me. I suffered much for thee, more than the tongue can tell, of bitter agony, to rescue thee from hell. I suffered much for thee. What canst thou bear for me? I suffered much for thee. What canst thou bear for me? Lord, let my life be given, and every moment spent for God, for soul, for heaven, and all its ties be rent. Thou gavest thyself for me, now I give all for thee. Thou gavest thyself for me, now I give all for thee. Songs of Zion, song number 27. Song number 27. All to Jesus I surrender, all to Him I freely give. I will ever love and trust Him, in His presence daily live. I surrender all, I surrender all to Thee, my blessed Savior, I surrender all to Jesus I surrender. Make me Savior, holy Thine. Let the Holy Spirit witness
I am thine and thou art mine. I surrender all. I surrender all to thee, my blessed Savior. I surrender all to Jesus. I surrender. Now I feel the sacred flame. Oh, the joy of full salvation. Glory, glory to His name. I surrender all. I surrender all to thee, my blessed Savior. I surrender all. ఈ సాయంకాల సమయంలో యవనస్తుల కూడిక నిమిత్తమై దేవుని వాక్యం నుంచి ఒక వచనాన్ని చదువుకుందాం. మొదటి రాజులు 18వ అధ్యాయం 21వ వచనం. మొదటి రాజులు 18వ అధ్యాయం 21వ వచనం చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఎలియా జనుల దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడిని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తముగా ఒక మాట అయినను పలకకపోయిరి. దేవుడు సాయం చేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ ప్రియకుమారుడు మా స్వంత రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ పాసందిలో చేరి సాయంకాల సమయంలో మరొకసారి మేము స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకై వందనములు స్తోత్రములు. ప్రభువా, ఈ యవనస్తుల కూడికలో చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించి యవనస్తులతో మీరు మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభా, పనికిరాని నన్ను, దుమ్ము ధూళితో సమానమైన నన్ను, నమ్మదగని వాడిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, మీ శిలువ చాటున మరుగుపరచమని ప్రార్థిస్తున్నాం. మీ రక్త ప్రోక్షణకి తెచ్చుకుంటున్నాను, కడిగి శుద్ధీకరించమని వేడుకుంటున్నాను. ప్రభా, మీ చేతిలో పనిముట్టుగా నేను ఉండటకు సహాయం దయచేయండి. ఎన్నికలేని నన్ను మీరు వాడుకోవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మీ మాటలు మాకు దయచేయండి. పరలోకం నుంచి వర్తమానం దయచేయండి. వినవారిలో మీ కార్యం జరిగించమని, వాక్యాన్ని మేము అన్వయించుకోవటానికి ప్రభా సహాయం దయచేయమని మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ చిన్న వచనం అందరికీ బాగా పరిచయం అయి ఉంటుంది. ఏలియా తను అంటున్నాడు, జనుల దగ్గరికి వచ్చి, ఏలియా ప్రవక్త జనుల దగ్గరికి వచ్చి, ఇశ్రాయేలు జనుల దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. కాబట్టి ఈ 2 తలంపులు, 2 ఒపీనియన్స్. కాబట్టి డైలీ లైఫ్లో యవనస్తులైనా కానీ ఎవరైనా కానీ కొన్నిసార్లు ఒక డెసిషన్ చేసుకోలేక, తీర్మానం చేసుకోలేక సతమతం అవుతూ ఉంటున్నాం. కొన్నిసార్లు ఆ తీర్మానం అది తప్పుగా తీసుకోవడం వల్ల, రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల జీవితంలో నష్టపోయే వారంగా ఉంటున్నాం. యవనస్తులు అనుకోండి, ఉదాహరణకు మీ చదువు ఉంది. చదువుతూ ఉన్నప్పుడు ఒకవేళ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్స్ తీసుకోవాలి అని డైలమాలో ఉంటారు.
రెండు తలంపులు ఉంటారు. కొంతమంది కొన్ని రకాలుగా చెప్తుంటారు, కొంతమంది కొన్ని రకాలుగా చెప్తుంటారు. కాబట్టి తీర్మానం తీసుకునే విషయంలో మనము రాంగ్ స్టెప్ వేసినట్లయితే మన జీవితాంతం నష్టపోయే వారంగా ఉంటాం. అలాగనే వివాహ విషయంలో కూడా ఒకవేళ మనము తీసుకునే డెసిషన్లో ఒకవేళ రాంగ్ డెసిషన్ తీసుకుంటే నష్టపోయే వారంగా ఉంటాం. కాబట్టి ఆ రెండు తలంపులు లేక అనేకమైన ఆలోచనలు ఒక విషయాన్ని గురించి వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన తీర్మానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇట్ షుడ్ బి ఏ వైజ్ డెసిషన్, జ్ఞానయుక్తమైన తీర్మానం మనం తీసుకోవాలి. ఉదాహరణకు ఉద్యోగం విషయంలో కూడా 2-3 ఉద్యోగాలు ఒకవేళ వస్తే ఏ ఉద్యోగంలో చేరాలి కాబట్టి ఎంక్వైరీ చేసుకోవాలి. కాబట్టి వీటన్నిటి విషయంలో మన అనుదిన జీవితంలో అనేక విషయాల్లో మనము డైలమాలో ఉంటున్నాం. ఏం చేయాలబ్బా, ఈ రకంగా పరిస్థితి వచ్చిందే, ఏం చేయాలి, అట్లా చేయాలన్నా ఇట్లా చేయాలన్నా, ఏ వైపు చేయాలి. కాబట్టి ఈ రకంగా ఒకవేళ కొత్త బట్టలు కొనుక్కోవాలనుకోండి, అక్కడ పోయినప్పుడు మనకు ఎదురవుతుంది, అన్నీ సెలెక్ట్ చేస్తాం, ఇంకా 2 మిగులుతాయి, ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి అంటే అంశం ఏంటంటే ఈ 2 తలంపులు అనేది మనకు అనుదిన జీవితంలో మనము ఫేస్ చేస్తూ ఉన్నాం. ఒక బైక్ కొనుక్కోవాలండి, మోటార్ బైక్, ఏది కొనుక్కోవాలి, అక్కడ కూడా మనము సందిగ్ధంలో ఉంటాం. కాబట్టి ఫిజికల్ థింగ్స్లో కూడా మనము అనేక సార్లు ఆ డైలమాలో ఉంటున్నాం. రాంగ్ డెసిషన్స్ తీసుకొని మన జీవితంలో నష్టపోయే వారంగా ఉంటున్నాం. అలా చేసింటే బాగుండేది, ఇలాగ చేసింటే బాగుండేది, ఇలా చేశాను అని 2 తలంపులు మనలో కలిగిన వారంగా ఉంటున్నాం. ఆ రకంగానే ఆత్మ సంబంధమైన విషయంలో కూడా అనేక సార్లు మనము తప్పుడుగులు వేసే వారంగా ఉంటున్నాం. దేవునికి ఇష్టమైన రీతిలో ఆ తీర్మానం తీసుకునే వారంగా ఉండం. కాబట్టి అనేక సార్లు ఆత్మీయంగా జీవించాలని ఆశ ఉంటుంది, దేవుని కోసం జీవించాలని ఆశ ఉంటుంది, భక్తిగా జీవించాలని ఆశ ఉంటుంది. అదే సమయంలో మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ సైతానుడు అనేక రకాలుగా మనల్ని చెలింపజేసినప్పుడు ఆ డెసిషన్ మేకింగ్లో తప్పిపోయే వారంగా ఉంటున్నాం. ఎంతగానో తీర్మానం చేసుకొని దాన్ని అవలంబించలేని వారంగా, దాన్ని నెరవేర్చలేని వారంగా ఉంటున్నాం. కాబట్టి ఆత్మీయంగా కూడా మనము నష్టపోయే వారంగా ఉంటున్నాం. ఇది 2 ఒపీనియన్స్, 2 తలంపుల గురించి ఉపోద్ఘాతం. ఇక్కడ ఏలియా ఏమంటున్నాడంటే జనుల దగ్గరికి వచ్చి, ఇశ్రాయేలు జనుల దగ్గరికి వచ్చి 2 తలంపుల మధ్య మీరు ఎన్నాళ్ళు తడబడుచున్నారు. కాబట్టి ఈ సందర్భం క్లుప్తంగా చెప్పాలంటే ఇక్కడ ఆహాబ్ అనే రాజు ఉన్నాడు, ఎలియా అనే ప్రవక్త ఉన్నాడు, ఇంకా మనం చూస్తే ఓబోదేదోము అనే పనిచేసేవాడు ఉన్నాడు, ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఆహాబ్ రాజు తను కూడా దేవునికి అయిష్టంగానే జీవించాడు. దేవునికి అయిష్టంగా జీవించి అనగా బయలు దేవతను అతను ఆరాధిస్తూ, తర్వాత దేవతా స్తంభాలు నిలబెడుతూ యెహోవా దేవునికి వారి తండ్రి చేసినట్టుగానే తను విరుద్ధంగా జీవిస్తూ వచ్చాడు. కనుక ఈ రకంగా జీవిస్తూ వచ్చినప్పుడు ఆ దేవుడు ఆ ఎలియాకు ఆజ్ఞ ఇస్తాడు. ఎలియా వెళ్ళి తను ప్రవచిస్తాడు, ఇక ఈ దేశంలో 1 సంవత్సరం వర్షం పడదు. కాబట్టి ప్రజలు, రాజు కష్టపడుతూ ఉంటారు. ఎలియా కోసం రాజు వెతుకుతూ ఉంటాడు, అహాబ్ రాజు, అతన్ని పట్టుకోవాలని. అయితే కొంతకాలమైన తర్వాత ఎలియా మళ్ళా ఆ రాజును కలుసుకుంటాడు, ఓబద్యా ద్వారా కలుసుకున్న తర్వాత అప్పుడు రాజు అంటాడు, అయ్యా ఇశ్రాయేలు శ్రమ పెట్టేవాడు నువ్వే కదా అంటే, నేను కాదు రాజా, నీవు తండ్రింటి వారును, అనగా దేవునికి అయిష్టంగా ప్రవర్తిస్తూ యెహోవా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ బయలుదేవతను పూజిస్తూ దేవతా స్తంభము నిలబెడుతూ దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులుగా చేశావు, కాబట్టి నీవే అని వాళ్ళు ఒక ఛాలెంజ్కి వస్తారు. ఎవరు దేవుడు, బయలుదేవుడా యెహోవా దేవుడా? అది తర్వాత సందర్భంలో మనం చూస్తాం. ఎలియా తను యెహోవా దేవుడిని నిరూపిస్తాడు. ఈ మధ్యలో ఎలియా ఇశ్రాయేల్తో చెప్పిన మాట ఇది, అయ్యా మీరు ఎన్నాళ్ల మటుకు
రెండు తలంపుల మధ్య మీరు ఉంటున్నారు? ఆహాబు పెట్టిన బయలుదేవతన, యెహోవా దేవుడా? మీకు ఎవరు రెండు తలంపుల మధ్య తడబడుచున్నారు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించడి, బయలుదేవుడైతే ఆయన అనుసరించడి. కాబట్టి ఈ సందర్భం యొక్క బ్యాక్గ్రౌండ్ ఇది. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు అతను మనం చూస్తే చూడండి, ఇక్కడ ఇదే అధ్యాయ వచనంలో యెహోవా దేవుడైతే ఆయన అనుసరించడి, బయలుదేవుడైతే ఆయన అనుసరించడి ప్రకటించేయగా జనులు అతనికి ప్రత్యుత్తముగా ఒక మాట కూడా పలకలేదు. కాబట్టి ఎలియా జనుల దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఒక్క మాట కూడా చెప్పలేదు వాళ్ళు. అనగా వాళ్ళు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఏమాత్రము ఎలియా చెప్పిన ఆ మాటలకు వారు ఏమాత్రం మాట్లాడడం లేదు. చూసారా, రెండు తలంపుల మధ్య తడబడుచున్నారు. ఏ డెసిషన్ తీసుకోవాలా? దేవుణ్ణి సేవించాలనా, బయళ్ళు అనే దేవతను విగ్రహారాధన చేయాలనా అన్నప్పుడు వాళ్ళు మాట్లాడలేదు. కాబట్టి ఈ రెండు తలంపులు అనేది మన దైనందిన జీవితంలో మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. యవనస్తులుగా మరి ముఖ్యంగా అనేకమైన విషయాల్లో మీరు ఏం చేయాలి అని రెండు ఆలోచనలు వచ్చినప్పుడు రైట్ డెసిషన్ తీసుకోవడం అనేది, దేవునికి ఇష్టమైన డెసిషన్ తీసుకోవడం అనేది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అదే సమయంలో దేవునికి అయిష్టమైన డెసిషన్ తీసుకున్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైన తీర్మానం చేసుకున్నప్పుడు అది శాపంగా లేక మనకు కృంగుదలకు కారణంగా ఉంటుంది. ఇదే ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో యెహోషువ అడిగినప్పుడు ఏమంటారు చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవరిని సేవించెదరో, నది ఎద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరు సేవింపనను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. కాబట్టి ఇక్కడ యెహోషువ అదే ఇశ్రాయేల్ ప్రజలను అడుగుతున్నారు, అయ్యా నది ఎద్దరిన మీ పితరులు విగ్రహారాధన చేశారు, విగ్రహారాధన చేసి విగ్రహాలను పూజించారు. మీరు ఈ సమయంలో ఎవరిని సేవిస్తారు? దేవుడు మీకు అన్ని ఇచ్చాడు, స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, అంతా ఇచ్చాడు. ఇప్పుడు చివరిగా మీరు ఎవరిని సేవించాలనుకుంటున్నారు? యెహోవా దేవుడైతే యెహోవాను, లేక మీరు నది ఎద్దరిన మీ పితరులు సేవిస్తారో అతన్ని సేవించండి, నేనును నా ఇంటి వారిని మాత్రము యెహోవాను సేవిస్తాం అన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు వారు చెప్పిన మాటలు చూడండి. 24వ అధ్యాయం యెహోషువ గ్రంథము 16వ వచనం. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించినట్లా మేము శాపగ్రస్తుల మగుదుముగాక, ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించిన మన కన్నులెదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలో మనం వెళ్ళిన ప్రజలందరి మధ్య మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలను మన ఎదుట నిలవకుండా చేసి వారిని తోలివేసిన వాడు యెహోవానే, యెహోవానే సేవించెదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. కాబట్టి యెహోషువ అడిగినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు, ఇదే ఇశ్రాయేల్ ప్రజలు మేము యెహోవానే సేవిస్తామని కరాఖండిగా చెప్పగలిగిన వాళ్ళు ఇప్పుడు ఎలియా అడుగుతున్నప్పుడు చెప్పలేకపోతారు. కాబట్టి ప్రియమైన యవనస్తుడా, దేవుని కోసం తీర్మానం చేసుకొని నువ్వు కొన్ని దినాలు అయిపోయింది, కొన్ని సంవత్సరాలు అయింది, అయితే ప్రస్తుతం నీ పరిస్థితి ఏంటి? సరే, మనం ఏంటంటే ఇప్పుడు ఈ రెండు ఒపీనియన్స్ లేక రెండు ఆప్షన్స్ గురించి మనం చూస్తాం. దేవుడు రెండు ఆప్షన్స్ను అతను ఏమాత్రం ఇష్టపడేవాడుగా లేడు. కాబట్టి అందుకనే ప్రకటనంలో ఆ సంఘంతో తను చెబుతూ మీరు వెచ్చగానైనను చల్లగానైనరు, వెచ్చగానైనను చల్లగానైనా ఉండినలా మేలు, మీరు వెచ్చగానైనను చల్లగానైనను లేరు కనుక నా నోట నుంచి మిమ్మను ఉమ్మివేయ ఉద్దేశించున్నానని దేవుడు ప్రకటనంలో ఆ సంఘంతో చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనం చూస్తే కీర్తనలు 119వ అధ్యాయంలో కూడా, కీర్తనలు 119వ అధ్యాయం 113వ వచనం, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాడు. కాబట్టి రెండు మనసులుంటే దేవుడు హేట్ చేస్తున్నాడు. ఐ హేట్ ది పీపుల్ హూ ఆర్ డబుల్ మైండెడ్.
కాబట్టి ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాడు. అదే యాకోబు పత్రికలో కూడా అదే వచనాన్ని మనం చూస్తున్నాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడును కనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. కాబట్టి ఇక్కడ ఎవరైతే దేవుణ్ణి అడగాలనో జ్ఞానం కొదగా ఉంటే అడగమంటాడు పై వచనాల్లో. అయితే సందేహింపక లేక విశ్వాసంతో అడగాలి. అట్లా చేయని వాడు ఎలాగుంటాడంటే గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్రమును పోలిండును. సందేహంతో అడిగేవాడు లేక రెండు మనసులతో అడిగేవాడు, నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, నా విషయమే ప్రార్థన చేస్తున్నాను, ఒకవేళ దేవుడు అది నాకు ఇస్తాడో లేదో అని సందేహపడేవాడు ద్విమనస్సుడు. కాబట్టి ఇక్కడ ఈ సాయంకాల సమయంలో మన అంశం ఏంటంటే ఈ ద్విమనస్కులు, 2 ఒపీనియన్స్, 2 తలంపులు అనేటివి ఎంత అపాయకరమైనవో మనం చూస్తున్నాం. దేవుడు చెప్తున్నాడు అట్టి వాడు అస్థిరుడై ద్విమనస్సుడుగా ఉంటాడు. చూడండి, ఇంకా చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం ఇక్కడ 2 అనే పదాన్ని కూడా మనం చూస్తున్నాం. 7వ అధ్యాయము 13-14 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునయున్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునయున్నది, దానిని కనుగొనువారు కొందరే. కాబట్టి ఇక్కడ 2 ద్వారాలు కనపడుతున్నాయి. ఒకటి ఇరుకు ద్వారంగా ఉంది, ఇంకొకటి విశాల ద్వారంగా ఉంది. ఆ 2 మన ముందున్నప్పుడు మనము డెసిషన్ తీసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. కాబట్టి విశాల ద్వారం, విశాల మార్గాన్ని అనేక మంది ఎంచుకునేవారుగా ఉంటున్నారు. అనగా విశాల మార్గములో ఎలాంటి కష్టముండదు. ఈ లోక సంబంధమైన ఆశలతో, ఈ లోక సంబంధమైన సుఖ సౌఖ్యాలతో ఆ ద్వారము వెడల్పు, ద్వారం విశాల మార్గం ఉంటుంది. అనగా దేవునికి స్థానం లేదు, దేవుడు అంటే భయభక్తులు లేదు, దేవునికి రావాల్సిన ఘనత లేదు. ఈ లోకంలో తినుచు త్రాగుచు ఇష్టానుసారంగా సంతోషిస్తూ లేక పాపంలో జీవిస్తూ ఆ వెడల్పు ద్వారం విశాల మార్గం దాన్ని కోరుకునేవారుగా ఉంటున్నారు. ప్రేమైన సహోదరా సహోదరి, 2 మార్గాలు, 2 తలంపులు నీ ముందు ఉంటున్నాయి. యవనస్తుడా, ఇరుకు మార్గం ఉంది, విశాల మార్గం ఉంది. నీ తీర్మానం ఏంటి? నీ తీర్మానం ఏంటి? ఏ తీర్మానం చేసుకోదలుచుకుంటున్నావు? ఇరుకు మార్గం ఎలా ఉంటుంది? దేవునితో సంబంధం ఉంటుంది, దేవునితో ఆనందం ఉంటుంది. ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోక సంబంధమైన సుఖ సౌఖ్యాలు, ఈ లోక సంబంధమైన ఎంజాయ్మెంట్ లేకపోవచ్చు అక్కడ. అయితే ఆత్మీయంగా దేవునితో ఎదుగుతుంటావు, ఆత్మీయంగా దేవుని రక్షణకు పాత్రుడవుతావు, ఆత్మీయంగా పరలోక రాజ్యానికి పాత్రుడవుతావు. ఈ లోకాన్ని ఎప్పుడో ఒకసారి విడిచిపెట్టాలి యవనస్తుడా. ఒకవేళ నీకు కంటికి ఇష్టమైన ఆ విశాల మార్గానికి వెళుతూ ఉంటే అది చివరగా అది నరకానికి దారి తీసేదిగా ఉంది. చూడండి, ఇరుకు ద్వారంన ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును. కాబట్టి నీ ముందు 2 మార్గాలు ఉంటున్నాయి. నువ్వు ఒక ఒపీనియన్ తీసుకోవాలి, ఒక ఐడియా తీసుకోవాలి, ఒక తీర్మానం తీసుకోవాలి. మొట్టమొదటి నుంచి మనము చెప్పేది ఏంటంటే ఆ డెసిషన్ మేకింగ్, ఆ తీర్మానంలో నష్టపోయే తీర్మానం తీసుకోకూడదు. ఇక్కడ ఆ విశాల మార్గము అది నాశనానికి పోతుంది. ఈ లోకంలో పాపంలో జీవిస్తూ ఎంతో సంతోషిస్తూ అది నాశనానికి పోతుంది. అయితే జీవమునకు పోయే మార్గం, పరలోక రాజ్యానికి పోయే మార్గం, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ పరలోక రాజ్యానికి పోయే మార్గము అది జీవానికి పోయేదిగా ఉంటుంది. యవనస్తుడా, ఈ రకంగా మనం ఆ 2 అయిన దాన్ని మనం చూస్తున్నాం. 2 మార్గాలు చూసాం, 2 తలంపులు చూసాం. చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము
7వ వచనం నుంచి కొన్ని వచనాలను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆదివారమున మేము రొట్టె విరుచుట కూర్చుంటున్నప్పుడు పౌలు మరునాడు వెలనయుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకొను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడే ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంపాదించి బయలుదేరను. వారు బ్రతికిన ఆ చిన్నవాడిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగాను. సందర్భం ఏమంటే, అపోసిన పౌలు ఆదివారమున బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ రొట్టె విరచడానికి అక్కడ కూర్చున్నప్పుడు ఆయన మేడగదిలో విస్తారంగా అతను వాక్యాన్ని చెప్తా ఉన్నాడు, ప్రసంగిస్తూ ఉన్నాడు. అక్కడ మేడగదిలో అనేకమైన దీపాలు ఉన్నాయి. అనేకమైన దీపాలు ఉన్నాయంటే అర్థం ఏంటంటే, ఆ మేడగది చాలా పెద్దది. చిన్న మేడగదికి కొన్ని దీపాలు అయితే ఉండవు కదా, అనేకమైన దీపాలు ఉన్నాయంటే ఆ మేడగదిలో మంచి గాలి వస్తూ ఉంది, మంచి వెలుతురు వస్తూ ఉంది, అన్నీ కూర్చోవటానికి ఎలాంటి ఇబ్బంది లేదు, అంత బాగా ఉంది. పౌలు ప్రసంగిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక యవనస్తుడు అతడు ఏం చేశాడంటే, అతడు కిటికీలో కూర్చొని గాఢ నిద్రపోయాడు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, యవనస్తుడు ఆ కిటికీలో ఎందుకు కూర్చున్నాడు? ఆ మేడగదిలో వెలుగులు అనేక దీపాలు ఉన్నాయి, మంచి గాలి వస్తూ ఉంది, విశాలంగా ఉంది. ఆ కిటికీలో కూర్చోటానికి ఎందుకు కూర్చున్నాడు? ఒకవేళ తను దిమనస్కుడుగా ఉంటున్నాడేమో. ఒకవైపు దేవుని వాక్యం వినాలి, ఒకవైపు కిటికీలో నుంచి నేను లోకాన్ని చూడాలి అనే ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాడేమో, దిమనస్కుడుగా ఉంటున్నాడేమో. ఒకవైపు కిటికీలో నుంచి మనుషులను చూస్తున్నాడు, ఒకవేళ సినిమా ఆల్పోస్టులు చూస్తున్నాడు, ఆ లోకాన్ని ఒకవైపు చూస్తున్నాడు కిటికీలో నుంచి. ఒకవైపు దేవుని వాక్యం వినాలనుకుంటున్నాడేమో ఈ ఐతుగానే యవనస్తుడు. కాబట్టి దిమనస్కుడుగా ఉంటున్నాడు. ఎంతమంది ఈనాడు ఈ దిమనస్కత్వంలో లేడు. దేవుణ్ణి వదులుకోలేం, ఆ లోకాన్ని వదులుకోలేం. ఈ పోరాటంలో సాగిపోతూ ఉన్నాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యవనస్తుడా, మరి ముఖ్యంగా నీకొచ్చే ఈ శోధనలో ఐతుకు ఎలాగున్నాడో అలాగుంటున్నావా? ఆ కిటికీలో కూర్చున్నావా? ఒకవైపు నాకు లోకం కావాలి, ఒకవైపు లోకాశలు కావాలి, ఒకవైపు లోకాన్ని నేను చూస్తాను, ఒకవైపు నాకు వాక్యం కావాలి, దేవుడు కావాలి. అందుకనే దేవుడు చెప్తున్నాడు, దివమానస్కులను నేను ద్వేషిస్తున్నాడు. అతడు ఆ విశాలమైన ఆ గదిలో ఎందుకు కూర్చోలేదో, ఒకవేళ లోకాన్ని ప్రేమిస్తున్నాడేమో. కాబట్టి దానికి కారణం ఏంటంటే కింద పడిపోయి చనిపోయాడు. ప్రేమన యవనస్తుడా, ఈ సాయంకాల సమయంలో నీ మనసులో ఏముంది? ఒకవేళ దేన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నావు, లోకాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నావు, అదే సమయంలో దేవుడు కావాలంటున్నావు. దిమనస్కులను నేను ద్వేషిస్తున్నాను. ఐదుగానే యవనస్తుడు తను కిటికీలో కూర్చుని అటు ఇటు చూస్తూ ఒకవైపు పౌలును చూస్తున్నాడు, ఒకవైపు లోకాన్ని చూస్తున్నాడు, ఒకవైపు ఇక్కడ మాట వింటున్నాడు, ఒకవైపు లోకంలో మాట వింటున్నాడు. చివరకు కింద పడి చనిపోయాడు. ఏదేమిడు ప్రేమగల దేవుడు పౌలు ద్వారా తిరిగి అతనికి జీవాన్ని ఇచ్చాడు, తిరిగి బతికిచ్చాడు. దివమానస్కులను నేను ద్వేషిస్తున్నాడు. తర్వాత రండి, లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం. ఇక్కడ మనకు బాగా పరిచయమైన ఈ ప్రాడిగల్ సన్ అనగా తప్పిపోయిన కుమారుని గురించి మనం చూస్తున్నాం. ప్రేమైన యవనస్తురాలా, అక్కడ ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని వినింటాం, చూసింటాం. నా అంశం ఏంటంటే 2 తలంపులు, 2 ఒపీనియన్స్, 2 ఆప్షన్స్. ఎలాగుంది ఈ యవనస్తుడు, ఈ చిన్నవాడు, తప్పిపోయిన కుమారుడు, తను చాలా క్లారిటీగా ఉన్నాడు. తను 2 ఒపీనియన్స్లో లేడు, 2 తలంపుల్లో లేడు. చూడండి, మొదటి 15వ అధ్యాయంలో 11వ వచనం. మరియు ఆయన ఇట్లనను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తండ్రి
ఆస్తిలో నాకు వచ్చి భాగ్యమని తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్నవాడు సమస్తమును కూర్చుకొని దూరదేశముకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్గా ఉన్నాడు, స్పెసిఫిక్గా ఒక కోరికను అడుగుతున్నాడు, స్పెసిఫిక్గా ఒక డెసిషన్ తీసుకున్నాడు. తండ్రితో అడుగుతున్నాడు, తండ్రి నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయి. ఈజ్ నాట్ డబుల్ మైండెడ్, ఆయనకు దిమనస్కత్వం లేదు. ఎంతో స్పష్టంగా నా ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు. తండ్రి ఇచ్చాడు, తను వెళ్ళిపోయాడు. తర్వాత కథ మనకు తెలుసు. దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు, ఎంతో హీనస్థితికి చేరాడు, కరువు వచ్చేసింది, పందులు తినే పొట్టు తినడానికి కూడా తనకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు తను ఆలోచన చేస్తూ ఉన్నాడు, అయ్యో నా తండ్రి ఇంట్లో అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎంతో భోజనం ఉంది కదా, నేను వెళ్తాను. చూడండి ఇప్పుడు 17వ వచనం, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాళ్ళకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడను అని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. మళ్ళా స్పెసిఫిక్గా తను డెసిషన్ తీసుకున్నాడు. ఈజ్ నాట్ డబుల్ మైండెడ్. తను హీనస్థితికి చేరాడు, ఎంతో అధోగతి స్థితికి చేరాడు, డబ్బంతా పోగొట్టుకున్నాడు, స్నేహితులంతా వెళ్ళిపోయారు, తను పందులు తిని పొట్టు తినడానికి కూడా తనకు అవకాశం లేదు. ఇప్పుడు మళ్ళా అతను ఆలోచన చేస్తున్నాడు, నా తండ్రి ఇంటికి వెళ్తాను. కాబట్టి ఒకటే ఒపీనియన్లో ఉన్నాడు, రెండు ఒపీనియన్స్ లేవు. నా తండ్రి ఇంటికి పోతే నా తండ్రి చేర్చుకుంటాడో లేదో, నా తండ్రి ఇంటికి పోవాలన్నా వద్దా, ఈ డెసిషన్స్ లేవు. స్పెసిఫిక్గా ఒక డెసిషన్ తీసుకున్నాడు. చూడండి ఇక్కడ, నేను లేచి 18వ వచనం, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకుంటకు యోగ్యుడను కాను, నన్ను నువ్వు కూలి వాళ్ళలో ఒకటిగా పెట్టుకోనుమని అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాడు. అనుకున్నాడు, లేచాడు. కాబట్టి ఇక డెసిషన్ తీసుకున్నాడు, డెసిషన్ను ఇంప్లిమెంట్ చేశాడు. ప్రియమైన యవనస్తుడా, అనేక సార్లు అనేక తీర్మానాలు చేసుకుంటాం. ఏమని చేసుకుంటాం? నేను ఇంకా రక్షణ పొందాలి, ఇంతవరకు రక్షణ పొందలేదు, యేసు ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకోవాలి, ఇంకా ఆలస్యం చేయకూడదు అనుకుంటాం. అయితే ఇంకా ఒప్పుకోం. ఇక్కడ చూస్తే మీరు ఎంతో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ నన్ను నీ కూలివాణుల్లో ఒకరిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదని అనుకొని, అక్కడ మధ్యలో కామా ఉంది, అనుకొని లేచి. కాబట్టి గ్యాప్ లేదు, అనుకొని ఫుల్ స్టాప్ పెట్టలేదు. డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్కు పోస్ట్ పోన్ చేయలేదు. యవనస్తుడా, ఈ రోజు నుంచి 8 గంటలు చదవాలనుకుంటావు, ఈ రోజు నుంచి 12 గంటలు చదవాలనుకుంటావు, ఈ రోజు నుంచి బైబిల్ బాగా చదవాలనుకుంటావు, ఈ రోజు నుంచి నా పాఠ్యపుస్తకాలు బాగా చదవాలనుకుంటావు. ప్లానింగ్ చేస్తున్నావు, ఇంప్లిమెంటేషన్ లేదు. ఒక చిన్న కథ తెలుసు కదా, ఒక ఎలకలను ఒక పిల్లి తింటా ఉంది, మనందరికీ తెలిసిందే. ఆ ఎలకలను ఆ పిల్లి తింటా ఉంది. ఎలకలని ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాయి, ఏమని? ఈ పిల్లి మనల్ని తింటా ఉంది కాబట్టి ఈ పిల్లి అందులో ఏం చేయాలా అని ఆలోచన చేసినప్పుడు ఆడ ఒక పెద్ద ఎలకలేసి, అనగా వయసులో పెద్ద ఎలకలేసి ఒక ఉపాయం చెప్పింది. ఏమని చెప్పింది? మనమందరం ఒక పని చేద్దాం. ఏమని చేద్దాం? ఆ పిల్లికి మెడకు గంట కడదాం. గంట కట్టినప్పుడు ఏమవుతుంది? పిల్లి వచ్చినప్పుడు శబ్దం వస్తుంది, మనమంతా పారిపోయి ఆ రంధ్రాలలో మనము దాక్కోవచ్చు. సరే, బాగానే ఉంది. అయితే ఎవరు కట్టాలా అన్నప్పుడు మిగతా ఎలకలన్నీ ఏం చెప్తావంటే, నువ్వు చెప్పావు కదా ఉపాయము, నువ్వే కట్టు అంటే అప్పుడు ఆ వృద్ధ ఎలక ఏముంటుందంటే, మై డిపార్ట్మెంట్ ఈజ్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఈజ్ యువర్ పార్ట్. అలాగ లేదా? మన జీవితంలో ప్లానింగ్ చేస్తున్నాం, దాన్ని ఎగ్జిక్యూషన్ లేదు. అనేకమైన ఆలోచనలు చేస్తున్నాం. దేవుని కోసం జీవించాలి,
ఒకవేళ నా పాపాలు ఒప్పుకొని రక్షణ పొందాలి అనుకుంటున్నావు, ఇంకా నేటి వరకు కూడా నువ్వు రక్షణ పొందలేదు. ఒకవేళ రక్షణ పొందకపోతే ఈ సాయంకాల సమయంలో నీ పాపాలు అనుకున్నప్పుడు యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, పోస్ట్ పోన్ చేయొద్దు. ప్లానింగ్ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉండొద్దు. ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ మస్ట్ గో సైమల్టేనియస్లీ. ఒకవేళ రక్షింపబడిన వ్యక్తి అయితే నేను రక్షింపబడినాను, దేవుని కోసం జీవించాలి, బైబిల్ బాగా చదవాలి, నా పాఠ్య పుస్తకాలు చదవాలి, నా కాలేజీలో బాగా చదవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటున్నావు, నిద్రపోతూ ఉన్నావు. 8 గంటలు చదవాలనుకున్నా నీవు 1 గంట కూడా చదవలేకపోతున్నావు. నువ్వు ప్లాన్ చేస్తున్నావు, ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాం. ఎలా నీ జీవితంలో పైకి వస్తావు, ఎలా నీ జీవితంలో అభివృద్ధి చెందుతావు? ఆత్మీయంగా కానీ శరీర సంబంధంగా కానీ అనేకమైన ఆలోచనలు నీకు వస్తున్నాయి. దాన్ని నువ్వు అమలుపరచడం లేదు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు స్పెసిఫిక్గా ఫస్ట్ టైం అడిగాడు, నా డబ్బున నా ఆస్తి నాకు ఇచ్చేయి. హీఈస్ ఇన్ ఓన్లీ సింగిల్ మైండ్. దెర్ ఆర్ నో 2 ఒపీనియన్స్ ఇన్ ది ప్రాడిగల్ సన్. రెండవసారి తను హీనస్థితికి చేరినప్పుడు నేను తండ్రి దగ్గరికి లేస్తానని అగైన్ ఈజ్ ఇన్ సింగిల్ ఒపీనియన్. దెర్ ఆర్ నో 2 ఒపీనియన్స్ అనుకున్నాడు, లేచాడు, తండ్రి దగ్గరికి పోయాడు. ఈ సాయంకాల సమయంలో నీ తీర్మానం ఏంటి? ప్రియమైన సహోదరుడా సహోదరి, రక్షణ పొందకపోతే నేడే రక్షణ పొందాలని దేవుని పేరట బ్రతిమలాడుచున్నాను. నేడే రక్షణ పొందండి. అనుకున్నావు నీ మనసులో, నేను కూడా రక్షణ పొందాలి, నా పాపాలు క్షమించబడలేదు, యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం చనిపోయాడని తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం శిలువలో చనిపోయాడని తెలుసు. అయితే ఇంకా పోస్ట్ పోన్ చేస్తున్నావు. అనుకున్నావు, పోస్ట్ పోన్ చేస్తున్నావు. పోస్ట్ పోన్ చేయబాగా ఇంప్లిమెంట్ చేసేయి. ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను. ఎన్నాళ్ళ మటుకు 2 తలంపుల మధ్య తడబడుచు ఉంటావు. ఒకవేళ రక్షింపబడిన వారైతే ఆత్మీయంగా ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆశ కలిగిన వారుగా ఉంటున్నారు. అయితే దానికి కావలసినట్లుగా ఇంప్లిమెంట్ చేస్తున్నారా, అమలు చేస్తున్నారా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా తను ఎంతో స్పష్టంగా చెప్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడును 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షంగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని స్త్రీకిని దాసులుగా ఉండలేరు. కాబట్టి ఈ 2 తలంపులు, 2 ఒపీనియన్స్, రెండు అనేటివి మనం అనేక రీతులుగా చూస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు ఆనాడు ఏం చేశారంటే, ఎలియా అడుగుతున్నాడు, యెహోషువ అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, మేము దేవుని సేవిస్తాం, యెహోవా మా దేవుడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తున్నారు, యెహోవాయే మా దేవుడు. అదే ఇశ్రాయేల్ ప్రజలు మొదటి రాజుల గ్రంథం వచ్చినందుకు 18వ అధ్యాయంలో ఎలియా ప్రవక్త అడుగుతున్నప్పుడు, మీరు ఎన్నాళ్ళ మటుకు 2 తలంపుల మధ్య తడబడుచున్నారు, కొట్టుమిట్టాడుతున్నారు. యెహోవా దేవుడైతే ఆయనను సేవించుడి, బయలుదేవుడైతే ఆయన సేవించడం చెప్పినప్పుడు వాళ్ళు ఒక్క మాట కూడా వాళ్ళు ప్రత్యుత్తరం ఇవ్వలేకపోయారు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను. తర్వాత ఇరుకు మార్గము, విశాల మార్గం చూసాం. ఏది కావాలా తీర్మానం చేసుకో. డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. రాంగ్ డెసిషన్ మీరు లీడ్స్ టు ట్రబుల్. ఇప్పటికే చాలాసార్లు అనుభవంలో ఉంటుంది. ఆ దినమున నేను అలా చేయకుంటే బాగుండేది, నేను ఇంటర్మీడియట్లో ఈ సబ్జెక్ట్ తీసుకోకుండా ఇంకొక సబ్జెక్ట్ తీసుకుంటే బాగుండేది, ఈ ఉద్యోగంలో చేయకుండా ఇంకొక ఉద్యోగం చేస్తే బాగుండేది, ఈ వివాహం చేసుకోకుండా ఉంటే బాగుండేది, నా సొంత తలంపుతో చేసుకున్నాను, నేను డిగ్రీలో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో అది తీసుకుంటే బాగుండేది, ఇది తీసుకుంటే బాగుండేది, పీజీలో ఆ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుండేది. ఇది నీ అనుభవం కాదా? ఇది నీ వ్యక్తిగత అనుభవం కాదా? ఇలా చేస్తుంటే బాగుండేది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ తీర్మానం, ఆ డెసిషన్ అనేది ఇట్ షుడ్ బి వైజ్ డెసిషన్. దేవుని అడిగితే ఆయన నడవవలసిన మార్గాన్ని బోధిస్తాడు. నీకు ఆలోచన చెప్పేది, కీర్తనలు 32వ అధ్యాయంలో నీకు ఆలోచన చెప్పేది, నీకు నడవవలసిన మార్గం నేను బోధిస్తాను. దేవుని దగ్గర వచ్చినప్పుడు ఆ రైట్ డెసిషన్ తీసుకోవడానికి
దేవుడు మనకు సాయం చేసేవాడుగా ఉంటున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి, మనము ముగించే ముందు ఒక వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 15వ వచనం. చూడుము, నేడు జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములను నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేను నీకు ఆజ్ఞాపించున్నాను. చూడండి, ఇక్కడ జీవాన్ని మరణాన్ని రెండు పెడుతూ ఉన్నాడు. రెండు దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. చూడండి, అదే అధ్యాయంలో 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలిచినాను. డెసిషన్ మేకింగ్ రెండు మీ ముందు ఉంటున్నాయి. జీవం ఉంది, మరణం ఉంది. నీవు బ్రతికి ఆశీర్వదింపబడాలంటే దీవాన్ని కోరుకో, లేక మరణాన్ని కోరుకుంటావా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, నీ ముందు జీవాన్ని మరణాన్ని పెడుతున్నాను. అంత మాత్రమే కాకుండా ఆశీర్వాదము శాపం పెడుతున్నాడు. వాట్ ఈజ్ యువర్ డెసిషన్ టుడే? ఒకవేళ రక్షణ లేకపోతే ఇంకా రక్షణను పోస్ట్ పోన్ చేయకుండా తీర్మానం చేసుకో. రక్షింపబడి ఉంటే ప్రభు కోసం చేసుకున్న తీర్మానాలు అవి డెసిషన్ మేకింగ్, సరైన తీర్మానం చేసుకొని వాటిని అమలుపరచడానికి ప్రభు యొక్క సహాయాన్ని కోరు. ప్రభు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఓ చాయిస్ ఈజ్ యువర్స్. ఏది కావాలో? రెండు తలంపులు, రెండు మార్గాలు, రెండు దారులు, జీవము మరణము. ప్రేమైన సహోదర సహోదరి, ఐతుకనే వ్యక్తి యవనస్తుని చూశాం. అతను కిటికీలో కూర్చున్నాడు. ఒకవైపు లోకము, ఒకవైపు దేవుడు, ఒకవైపు లోకాశలు, ఒకవైపు పౌలు యొక్క బోధ. ఈ తీర్మానం ఏంటి? తప్పిపోయిన కుమారుడు ఎంతో స్పష్టంగా తన డెసిషన్ తీసుకున్నాడు. తండ్రి దగ్గరికి వచ్చాడు, తండ్రి క్షమించాడు, మేలు పొందాడు. తండ్రి కుమారునిగా స్వీకరించబడ్డాడు, కుటుంబంతో ఏకీభవించాడు. పరలోకమున్న తండ్రి దగ్గరికి నీవు వచ్చినట్లయితే ఆయన్ని పిలుచుకుంటాడు, నిన్ను క్షమిస్తాడు, నిన్ను తన కుమారునిగా స్వీకరిస్తాడు. దేవుడు ఈ వాక్యమును దీవించుగాక. డెసిషన్ ఈజ్ యువర్స్. సియోను గీతముల నుండి నీవెన్నాళ్ళు రెండు తలంపులతో. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడిచేదవివు. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడచెదవివు. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడిచెదవివు. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడిచెదవివు. మనం తీర్మానించేదమిప్పుడే, మన నోట వంచన లేకుండా. మనం తీర్మానించేదమిప్పుడే, మన నోట వంచన లేకుండా. మరుగైన పాపములన్నిటి హృదయము నుండి తొలగించేదం. మరుగైన పాపములన్నిటి హృదయము నుండి తొలగించేదం. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడిచెదవి.
ఎన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివు. మారు మనసు పొందేదమిప్పుడే జీవితామోసముల నుండి. మారు మనసు పొందేదమిప్పుడే జీవితామోసముల నుండి. పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడేదం. పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడేదం. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివు. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివు. నేను నా ఇంటి వారనము యెహోవానే సేవించెదము. నేను నా ఇంటి వారనము యెహోవానే సేవించెదము. నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో. నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివు. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివు. యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా? నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివు. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివు. చివరి ప్రార్థన చేద్దాం. మమ్మల్నిగా ప్రేమించిన మా తండ్రి, యవనస్తుల కొడుకులో ఎవరైతే నమ్మకంగా వాక్యాన్ని విన్నారో వారిని బట్టి మీ స్తోత్రంలో, ఒకవేళ వీళ్ళు కానివారు తర్వాత అయినా చూచి ఆత్మీయంగా మేలు పొందుటకు సహాయించండి. మా యొక్క యవనస్తుల యొక్క భద్రత మీ చేతిలో ఉంది ప్రభువా, కనికరించండి. వారిని మీరు భద్రపరచండి, సంరక్షించండి, కాపాడండి. వారి చదువుల్లో, వారి ఆత్మీయ జీవితంలో, కుటుంబంలో వారి యొక్క స్థితిగతులు, మానసిక స్థితిగతులు, శారీరక ఆత్మీయ స్థితిగతులన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని వినిపించిన వాక్యం పాటలకే మీకు స్తోత్రం చెల్లించుకుంటాం. యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. రేపు ఉదయం 10 గంటలకు మళ్ళీ వాక్యము ప్రసారం అవుతుంది కాబట్టి చూడండి, చూసి ఆత్మీయంగా మేలు పొందడానికి ప్రయత్నం చేయండి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మిక అన్యోన్య సహవాసము వింటున్న వారికి అందరికీ సదాకాలం తోడుగా ఉండి కాపాడును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.